ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. టీడీపీ ఆధ్వర్యంలో కూటమి విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాలలోని జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు స్థానాలలో దాదాపు 11 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మధ్య జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పులివెందుల స్థానంలో వైసీపీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. హేమంత్ రెడ్డి తరపున కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. మారెడ్డి లతారెడ్డి తరపున కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రచారం చేస్తున్నారు. విజయంపై రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు గతంలో ఎన్నడూ కూడా రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకునేవి కావు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయిన తర్వాత టీడీపీ, వైసీపీ ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పైగా కడప మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కావడంతో టీడీపీ ఇక్కడ బాగా వేయాలని, జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలని భావిస్తోంది. అందువల్లే రకరకాల ప్రయత్నాలను చేస్తోంది. ఒంటిమిట్ట ప్రాంతంలో వైసీపీ నుంచి సుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. సుబ్బారెడ్డి విజయాన్ని వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు తగ్గేదే లేదు అన్నట్టు టీడీపీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కడప జగన్ సొంత జిల్లా కావడంతో ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాలలో విజయం సాధించింది. జగన్ బలం పూర్తిగా తగ్గిపోయినట్టు ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో టీడీపీ పావులు కదుపుతోంది. మరోవైపు వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేస్తుంది. ఇక ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు పార్టీలు ఆర్థికంగా స్థితిమంతమైనవే కావడంతో ప్రలోభాలకు పాల్పడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండు కీలక పార్టీలు ఓటుకు 5,000 చొప్పున పంపిణీ చేస్తున్నాయి. అంతేకాదు, గెలుపుపై అనుమానం ఉన్న ప్రాంతాలలో రెండవసారి కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పులివెందుల ప్రాంతంలో 15, ఒంటిమిట్ట ప్రాంతంలో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య ప్రకారం చూసుకుంటే పులివెందులలో 10,601, ఒంటిమిట్ట ప్రాంతంలో 24,606 మంది ఉన్నారు. 12వ తారీఖున బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతాయి. 14వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలు 12వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో ఎర్రబల్లి, నల్గొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఓటర్లకు సంబంధించిన పోలింగ్ సెంటర్లను 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి మార్చడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గ్రామాల్లో ఓటర్లు తమ గెలుపుకు కీలకమవుతారని వైసీపీ నేతలు అంటున్నారు. ఓటింగ్కు వారిని దూరం చేయడానికి ఈ కుయుక్తికి పాల్పడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతోనే ఈ కేంద్రాలను దూరంగా మార్చామని ఎన్నికల అధికారులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ రెండు జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా వేడిని పెంచింది. ఒకవేళ ఈ రెండు స్థానాలలో కూటమి ప్రభుత్వం అంచనా వేసినట్టుగా ఫలితాలు ఉంటే దాని ప్రభావం మరో విధంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ వైసీపీ ఊహించినట్టుగా ఉంటే ప్రభుత్వం మీద జగన్ మరింత రెచ్చిపోతారని వారు పేర్కొంటున్నారు.